నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదిహేను నుంచి ఏపీలో ఇంటింటికి మనమిత్ర కార్యక్రమం. పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా కలెక్టర్కు అప్పగింత. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు రావాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఈటల సవాల్. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. P4 అమలుకు రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 అమలులోకి వచ్చింది. మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రతినిధులు సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలయ్యాయి. రైట్, ఇక వక్ఫ్ సవరణ చట్టం తర్వాత ఈ రోజు నుంచి అమలులోకి వస్తున్నట్లుగా మనకు సమాచారం అంతా. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ విజయ్, ఏదైతే వక్ఫ్ చట్ట సవరణ ఏదైతుందో ఆ చట్టం ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏదైతే చూసామో మనము పార్లమెంటు సమావేశాల్లో చివరి 2 రోజులు ఏవైతున్నాయో ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు మీద వేడిగా చర్చలు జరిగాయి. అయితే ఇటు ఉభయ సభల్లో కూడా చట్ట సవరణకు ఆమోదం పొందింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ చట్ట సవరణ తీసుకొస్తూ బిల్లు ప్రవేశపెట్టిందో దాని మీద అటు లోక్సభలో కూడా విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఇండియా కూటమంతా కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ బిల్లు అయితే పాస్ కావడం జరిగింది. పాస్ అయిన బిల్లును వెంటనే రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి నిన్న కాక మొన్న దీనికి సంబంధించి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిందో బిల్లు కాస్త చట్టంగా తయారవుతుంది. సో ఈ చట్ట సవరణ ఏదైతుందో వచ్చిన కొత్త చట్టం ఏదైతుందో వక్ఫ్ చట్టాన్ని ఈ రోజు నుంచి కూడా అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. అంటే దీని ప్రకారం చూసుకుంటే కనుక వక్ఫ్ చట్ట సవరణ తర్వాత ఇక ప్రభుత్వం నేరుగా ఈ వక్ఫ్ భూములకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ నేరుగా వచ్చి పరిష్కరించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఇప్పటి వరకు కూడా దేశంలోనే అత్యధిక భూములు కలిగిన సంస్థగా 3వ సంస్థగా 9 లక్షల ఎకరాల భూములు కలిగిన సంస్థగా వక్ఫ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఇందులో చాలా భూములు కొందరి నేతలు అంటే వక్ఫ్ బోర్డుని ముస్లిం సంస్థలను అడ్డం పెట్టుకుని వారి బాధ్యతంగా మార్చుకోవడం జరిగింది. కాబట్టి చట్ట సవరణ తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం పదే చెబుతూ వచ్చింది. అయితే ఈ బిల్లు చట్టంగా మారింది. ఇక అమలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి భూమిని కూడా
ఇప్పుడు ప్రభుత్వం దాన్ని దగ్గరుండి చూస్తుంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా కేవలం వక్ఫ్ బోర్డు మాత్రమే దీనికి సంబంధించి పూర్తి అధికారాలు ఉండేది, కానీ ఇక్కడ నుంచి అలా ఉండబోదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి భూమికి సంబంధించి ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటే అవసరం ఉంటుంది. అంటే వివరణ అంటే చాలా మంది కొన్ని ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములు కావచ్చు, రైల్వేలకు సంబంధించిన కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు కావచ్చు, అదేవిధంగా దేవాలయాలకు సంబంధించిన భూములు కావచ్చు, చర్చిలకు సంబంధించిన భూములు కావచ్చు, లేదా సిక్కులకి ఇతర మతస్థులకు సంబంధించిన చాలా భూములు వక్ఫ్ భూములంటూ ఈ ఇంతకాలం కూడా దాన్ని స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డు ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కానీ ఇకపై అలా కుదరదు. అదేవిధంగా ఏవైతే ఇప్పుడు కూడా తన స్వాధీనపరుచుకుందో ఆ భూములన్నిటి మీద కూడా మళ్ళీ తిరిగి రివ్యూ చేసే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ భూములన్నిటి మీద కూడా చాలా మంది తమ భూములుగా పేర్కొంటూ వచ్చారు. సో అన్ని ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పురాతన కాలానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి దేవాలయాలకి రాజులు మహారాజులు ఇచ్చిన విరాళాలుగా ఇచ్చిన ఉంటాయి, దాన ధర్మాలు చేసిన ఉంటాయి. వాటన్నిటిని కూడా వక్ఫ్ తన ఆధీనంలో తీసుకుందని చెప్పేసి ఇప్పటివరకు ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఇక సరిదిద్దే కార్యక్రమం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఏవైతే వాటికి చెందుతాయి, కానీ మిగతా భూములకు సంబంధించి ఏదైతే వక్ఫ్ తన స్వాధీనంలో పెట్టుకుందో వ్యక్తుల దగ్గర, ముఖ్యంగా సంస్థలు, వక్ఫ్ సంస్థల దగ్గర కాకుండా కొన్ని ముస్లిం సంఘాల ఆధీనంలో ఉన్నాయి, కొందరు వ్యక్తుల ఆధీనంలో కూడా కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం చూసి ఈ కోర్టులకు సంబంధించి కోర్టులు కూడా ఇప్పుడు ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించబోతుంది. ఈ రోజు నుంచి కూడా చట్టసవరణ జరిగింది కాబట్టి ఎక్కడన్నా లూప్ హోల్స్ ఉన్నా, ఎక్కడన్నా ఇతర మతస్థులకి లేదా ఇతర వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు స్వాధీనపరుచుకున్న దాని మీద కూడా కోర్టుల్లో ఇప్పుడు కేసు చేసుకునే అవకాశం ఉంది. దాని మీద కూడా ఫైట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండబోతున్నాయి. సో ఈ రోజుకెళ్ళి చట్ట సవరణ అమల్లోకి రాబోతుంది కాబట్టి ముస్లిం సంఘాలు కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. 15 మంది ఇప్పటివరకు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారు. సో సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి నోటీసులు పంపించింది. దీనికి సంబంధించి చట్ట సవరణ కాపీలను కూడా అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్న విధంగా చట్ట సవరణ జరిగింది. అది పని జరిగిపోతుంది. సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా కాపీలను అందజేయబోతుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. నార్సింగ్ పిఎస్లో తన సోదరుడు మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు అనుచరులు తన ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే జల్పల్లిలో తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు. చోరీ అయిన కార్లన్నీ విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయని తెలియజేశారు. తన ఇంట్లోకి గోడ దూకి వచ్చి కార్లను ఎత్తుకెళ్లారంటూ ఆరోపించారు.
రైట్, మొత్తంగా మంచు కుటుంబానికి సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు మంచు ఫ్యామిలీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు, అసలు మళ్ళీ ఏం జరిగింది? కార్లను ఎత్తుకెళ్లారు అంటూ మనోజ్ మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది. గోడ దూకి వచ్చి మరీ ఎత్తుకెళ్లారు, విష్ణు ఆఫీస్లో మొత్తం కూడా లభ్యమయ్యాయి కార్లు అంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది, ఏంటి ఈ కేసులో? ఓకే విజయ్, మంచి ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి వీరి వివాదం తెర మీద వస్తూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఈ ఫిర్యాదును మనోజ్ సంచలన ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. తన ఇంట్లో విలువైన వస్తువులను, కార్లను దొంగలించాడని చెప్పి జల్పల్లి పోలీస్ స్టేషన్లో అయితే మనోజ్ విష్ణుపై కేసు అయితే పెట్టాడు. ఈ ఘటన వెనుక తన సోదరుడు విష్ణు ఉన్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా మంచు మనోజ్ తన ఫిర్యాదులో తన కూతురు బర్త్డే కోసం రాజస్థాన్కి వెళ్లే సమయంలో విష్ణు తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడని చెప్పి ఆరోపించాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకెళ్లాడు అని చెప్పి ఆరోపణ చేసి అందులో కేసులో పేర్కొన్నాడు. తన ఇంట్లో ఉన్న గోడ దుంకి ఇంట్లోకి వచ్చి ప్రవేశించి కారుతో పాటు విలువైన వస్తువులను కూడా దొంగలించాడని చెప్పాడు. ఈ దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు తనతో పాటు కొంత 150 మందిని తీసుకొచ్చి చొరబడి విధ్వంసాన్ని అయితే చేశారని చెప్పి ఆరోపించాడు. ఈ ఘటనకు నేను లేనప్పుడు జరిగిందని చెప్పి మంచు మనోజ్ అయితే తెలపడం జరిగింది. తన సోదరుడు విష్ణు ఈ పని చేశాడని అతని మీద అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై మంచు మోహన్ బాబుకు చెప్పడం జరిగింది. చెప్తే అతను స్పందించలేదని చెప్పి మంచు మనోజ్ అయితే చెప్పడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ చందు. రైట్, మరి డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సీఎం చైర్మన్గా రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జీరో పావర్టీ P4 పై నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శకాలను కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించేలా వ్యవస్థను రూపొందించనున్నట్లు సీఎం తెలిపారు. ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. P4 కోసం మిలాప్, డొనేట్ కార్డ్, రంగ్దే సంస్థల సహకారం తీసుకోవాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంప్నకు వెళ్లగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి గాయాలైనట్లు ఆయన తెలిపారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం చాలా బాధాకరమని అన్నారు. తన కుమారుడి ఆరోగ్యంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు నారా లోకేష్, జగన్, కేటీఆర్, అంతేకాకుండా జన సైనికులకు కృతజ్ఞతలని తెలిపారు. ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంత బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణదాస్ గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. రాష్ట్రంలో బీహార్ పూర్వపు పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జెడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు. మరో 50 చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో, ఇక జరగక తప్పని పరిస్థితిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా, ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈ 50 చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని, ఈ 57 చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ బీజేపీలో చేరారు. ముంబై బీజేపీ ప్రధాన కార్యాలయంలో మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవన్ కులే సమక్షంలో కేదార్ కాషాయ కండువా కప్పుకున్నారు. కేదార్ జాదవ్ మహారాష్ట్రకు చెందిన మాజీ క్రికెటర్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. కేదార్ చేరికతో మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. కేదార్కు గతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సన్నిహిత సంబంధాలు ఉండేవని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. या ठिकाणी मनापासून स्वागत करतो आणि केदारजींना विनंती करतो की त्यांनी 2 शब्द व्यक्त करावे. या ठिकाणी बावनकुळे साहेब आणि रवी पवारला विनंती करतो, आदरणीय बावनकुळे साहेब आणि रवी पवारला विनंती करतो की त्यांनी प्रवेश द्यावा. केदारजी जाधव यांचा भारतीय जनता पार्टीमध्ये प्रवेश होतोय. जोरदार टाळ्यांनी आजपर्यंत क्रिकेटचं मैदान का భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఎయిర్పోర్ట్ పనులు 71% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి అతి అధునాతనమైనదని చెప్పారు. తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది.
సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్ లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్ని కూడా మనం సైట్ లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు. నెల్లూరు అభివృద్ధి పనులపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. 46 పార్కుల్లో వారం రోజుల్లో జరిగిన పనులు వీడియో క్లిప్స్ను మంత్రి పరిశీలించారు. పనులు చేసిన వారి బిల్లులను వెంటనే చెల్లించమని కమిషనర్ సూర్యతేజకు ఆదేశించారు. పెద్ద పార్కుల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని, బిల్లులు అందగానే మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో పోలీసులు రోజుకు అక్రమ కేసు బనాయించి ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పోలీస్ గురించి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ ఎలా కేసులు పెడుతుంది, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారో దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, తనని రిమాండ్కి పంపించాలా, తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా. ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు తనకేదైనా కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే. కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోభిలాషులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ లక్షలాది మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని, అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం చేయకుండా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కానీ, విచారణ చేయించద్దని కానీ ఈయన కోర్టుకు వెళ్ళాల. కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక, పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకు హాజరు కావడం కానీ, ఈ విధంగా పెట్టినటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపడే సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకెళ్ళాడే కానీ ఈ విచారణ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలు పాలైన సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు స్థానిక అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 టెంకాయలు కొట్టి చిన్న కొడుకు తొందరగా కోలుకోవాలని కోరారు. పెద్ద కుమారుడు అఖీరానందన్ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో మా సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురుకుల కిషోర్ గారి సారథ్యంలో ఈరోజు
మార్క్ శంకర్ ఆరోగ్యం స్థిరపడాలని, అతనికి దేవుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం. మనోజవం మారుతిల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోగం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఈరోజు మంగళవారం, ఆయనకి నిండు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ఆంజనేయుల స్వామి మంగళవారం విశేషం. అందువల్లే ఆ ఆంజనేయుల స్వామి అంత పెద్ద అంతస్తులో బిల్డింగ్ లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు. అదిగాక మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరేటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో అక్కడ విజిట్ లో ఉన్నా గానీ గురుకుల్ కిషోర్ గారు చెప్పినట్టు ఒక కుమారుడికి పరిస్థితి బాగాలేకుండా ఉండటం, ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు అయినా గానీ అక్కడ పేద ప్రజల కోసం అక్కడే ఉండి తర్వాత బయలుదేరడం జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.